హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మన పాత చాటల్ని మళ్ళీ రీయూజ్ చేసుకునేలాగా, అంటే చాటలు అక్కడక్కడ కొంచెం పోయింటాయి కదా, వాటిని తీసి పక్కన పడేయకోకుండా వాటిని అప్పుడు వచ్చే చాటలు చాలా బాగుండేదన్నమాట. సో నాకు వాటిని మళ్ళీ తిరిగి రీయూజ్ చేయాలనిపించింది. సో అందుకోసమని నేను మెంతుల్ని బాగా నానబెట్టాను అనమాట. నైటే సోక్ చేసి పెట్టుకోవాలి. మెంతులతో పాటు మెంతులు ఒక్కటి అప్లై చేస్తే ఇది స్టిక్ అవ్వదు, కాబట్టి మెంతులతో పాటు కొన్ని పేపర్స్ ఆర్ న్యూస్ పేపర్ ఏవైనా సరే కొన్ని వాటిని కూడా వాటర్లో చిన్న చిన్న పీసెస్ చేసి నానబెట్టాలి. మార్నింగ్ లేవగానే ఈ మెంతులు అలాగే బాగా నాననటువంటి పేపర్స్ని రెండింటిని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పేస్ట్ లాగా అవుతుంది కదా, ఆ పేస్ట్ని ఇలాగా కింద టైల్స్కి అవ్వకుండా ఉండడం కోసమని కింద ఒక పేపర్ వేసి నేను వాటిపైన చాటను పెట్టి చాటకైతే మొత్తం ఇలా అప్లై చేస్తున్నాను అనమాట. ఇలా చేసిన తర్వాత వెంటనే పట్టుకుంటే ఇదవుతాయి కాబట్టి కొంచెం ఫ్యాన్ కింద ఆరిన తర్వాత ఎండలో పెట్టామంటే బాగా ఆరిపోతాయి. చాటలు బాగా స్టిఫ్గా ఉంటాయి, స్ట్రాంగ్గా కూడా ఉంటాయి, ఎక్కువ రోజులు యూజ్ చేయొచ్చు.